ఈ వినోద్ గారు ఇంకా రాలేదు. వీడు మారడు. లేటుగా రావడం, మేనేజర్తో మేనేజ్ చేయమని మెసేజ్ చేయడం బాగా అలవాటైపోయింది వీడికి. ఆహా, తలుచుకోగానే ఫోన్ చేశాడంటే ఏదో మ్యాటర్ ఉండి ఉంటుంది. హలో మావా. రేయ్, ఎక్కడున్నావురా? ఈరోజు కూడా లేటా? టైంకి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను రా. రాను రాను మరీ లేజీ అయిపోతున్నావు. బాస్ బాస్ బాస్, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ కాళ్ళకి చేతులు అరిగిపోయేలా పని చేస్తుంటే మీరేదో నోటుకొచ్చినట్టు తిడుతున్నారేంటి? రేయ్, ఆఫీస్లో డ్యూటీ చేయకుండా బయట ఏం వర్క్ చేస్తున్నారా నువ్వు? అవన్నీ లీక్ చేయకూడదు, టాప్ సీక్రెట్. నా గురించి ఆలోచించడం మానేసి రేపు ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలో ఆలోచించు. ఫంక్షన్ లేదు, ఏం లేదురా. అమ్మ వస్తేనే ఏ ఫంక్షన్ అయినా. అమ్మ రానప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఎవరి కోసం చేసుకోవాలి? అమ్మ కళ నెరవేర్చాలి అనుకున్నాను కానీ అది కలగానే మిగిలిపోతుందని అర్థమైంది. మరీ అంత డిప్రెస్ అవ్వకు మావా. లక్ష్మి మీద నమ్మకం ఉంచు. నిన్ను అమ్మని కలుపుతుందిరా. నువ్వు ఆశపడ్డట్టే అమ్మని అవార్డ్ ఫంక్షన్కి తీసుకొస్తుంది. రేయ్, అమ్మ గురించి నీకు తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంట్రా? పాపం లక్ష్మి మాత్రం ఏం చేస్తుంది? ఏం చేస్తుందో క్లారిటీ లేదు గాని ఎలాగోలా ప్లాన్ చేసి తప్పక రప్పిస్తుంది. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకుండా ఫంక్షన్కి రెడీ అవ్వు మావా. బాయ్. హలో రేయ్, అమ్మా, ఇంకా నువ్వు ఇలాగే సైలెంట్ గా ఉంటే ఈ ఇంట్లో వాళ్లే మనల్ని ఫోన్ చేసేలా ఉన్నారు. అమ్మా, అమ్మ నేను చెప్పేది వినమ్మా. నేను అమ్మతో మాట్లాడినా కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అసలు అమ్మకేమైంది? ఇప్పుడు కూడా మా చేతిలో లక్ష్మి గెలిస్తే నేను సహించను. నేను కష్టపడి లక్ష్మి గురించి అమ్మ దృష్టిలో చాలా నెగటివ్ చేశాను. లాస్ట్ మినిట్లో అమ్మ నా చెయ్యి వదలకూడదు. ఆ లక్ష్మి మా ఇంటికొచ్చిన దగ్గర నుంచి అందరూ ఆ లక్ష్మి మాటే వింటున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ లక్ష్మి బయట ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు మాత్రం లక్ష్మి మాటే వింటున్నారు. నేను మాత్రం వదలను. అమ్మ నా ట్రాక్కి వచ్చింది అనుకుంటే మళ్ళీ సైడ్ అయిపోతుంది. నిజంగా అమ్మకి మతుండే అలా చేసిందా? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ముందు ఆ లక్ష్మిని ఒక ఆట ఆడించాలి. అప్పుడు ఇంట్లో వాళ్ళు నా లైన్లోకి వస్తారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అమ్మా, ఈరోజు శుక్రవారం, అమ్మవారి వారం. ఈరోజు వచ్చిన భక్తులకి అమ్మవారి చీరలు ఇస్తున్నారు, వెళ్ళి తీసుకోండి. సాక్షాత్తు ఆ దుర్గాదేవి ధరించిన చీర కట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నవగ్రహాల దగ్గర ఇస్తున్నారు, వెళ్ళండి.
అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో పంతులు గారు, ఎంత మంచి మాట చెప్పారు. రేపు మా ఆయనకి అవార్డు ఇస్తున్నారు. ఆ ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు ధరించిన చీర దొరుకుతుందంటే అంతా మంచిగా జరగాలని కోరుకుని కట్టుకుంటాను. ఈరోజు గుడికొచ్చిన ముహూర్తం చాలా బాగుందనుకుంటా. నేనిప్పుడే వెళ్ళి తీసుకుంటాను. బహుశా అమ్మవారే నేను ఆ చీర తీసుకోవాలని గుడికి పిలిపించినట్టున్నారు.